అల్వాల్ సర్కిల్ మత్స్యబొల్లారం డివిజన్ గంగా ఎవెన్యూలో మైనంపల్లి హనుమంతరావు మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న సమస్యలపై సంబంధిత అధికారులతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా కాలనీలో పెండింగ్లో ఉన్న డ్రైనేజ్ పైప్లైన్ పనులను అలాగే వర్షపు నీరు ఫ్రీగా వెళ్లేలా బాక్స్ డ్రైన్ నిర్మించాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ మా కాలనీ దిగువన ఉన్నందువల్ల ఇతర కాలనీల నుంచి వచ్చే వర్షపు నీరు మా కాలనీలోకి వస్తున్నాయని తెలిపారు. అలాగే ఎంఈఎస్ కాలనీ, కాశీపురం, శ్రీనివాసిక కాలనీలో ఉన్న సమస్యలపై కూడా అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా గంగా ఎవెన్యూలో ఉన్న క్వారీ గుంత వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని, దాన్ని పూడ్చమని కాలనీ వాసులు కోరారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు తక్షణమే స్పందించి ఎంఎంసీ కమిషనర్ విజయకృష్ణారెడ్డి మరియు మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గన్బార్తో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించి త్వరలో పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం సునీల్, అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు, జీహెచ్ఎంసీ ఈఈ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీనివాసరెడ్డి, డిఈ ప్రశాంతి, డీజీఎం సాంబయ్య, వెంకటేశ్వరరెడ్డి, ఏఈ రవళి, సుజయ్, రమేష్ మరియు కాలనీ వాసులు జోసెఫ్ రెడ్డి, సంతోష్ రెడ్డి, రెహమాన్, ఆంజనేయులు, మహిపాల్ రెడ్డి, మన్మథ్ రెడ్డి, సుమన్ రెడ్డి, రజని, లక్ష్మీ ప్రసన్న మరియు అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, లడ్డూ రెడ్డి, శ్రీనివాస్, వెంకట స్వామి, సహదేవ్, దిలీప్, సందీప్ రెడ్డి, సంపత్ యాదవ్, సుదర్శన్, మన్మోహన్, వెంకటేష్, రఘు, నర్సింగ్, నవీన్, శకుంతల తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇది జితేంద్రనాథ్ కార్పొరేటర్, ఎక్స్ కార్పొరేటర్, ఇప్పుడు థర్డ్ టైం కార్పొరేటర్. ఇక్కడ మేజర్ ఇష్యూ ఉన్నది, రేపు మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది. ఇది లాంగ్ పెండింగ్. అప్పుడు మధ్యలో నేను చెప్పిన కమిషనర్ గారికి ఓకే అన్నారు, మళ్ళీ ఎందుకు పెండింగ్ అయిందో ఒకటి. ఎందుకంటే దాదాపు ఒక 20-25 కాలనీలు సేవ్ అవుతాయి దీంతో. ఇక్కడ ఒక 4 crores వర్క్ పెట్టిండ్రే, మీకు వచ్చి ఫాలోఅప్ చేస్తారు. మీకు ఫైల్స్ అని ఎప్పుడు ఏప్రిల్ నుంచి మీరు ఛార్జ్ తీసుకుంటారా? ఫుల్ ఛార్జ్ అంతకుముందు అయితే కన్నన్ గారు చేయాలనా ఇట్లా? సిబికి మన 2 డౌజర్లు మీరు లెటర్ ఇచ్చేది, నేను లెటర్ పెడతాను కొంచెం ప్లీజ్. థ్యాంక్ యూ. ఇది జితేంద్రనాథ్ మన ఈ గారు వస్తారు, ఈ గారు వచ్చి మీకు ఫాలో అప్ చేస్తారే. అందరు థ్యాంక్స్ చెప్తాను. ఖాళీ వాళ్ళు ఉన్నారు, మా డీసీ గారు కూడా మంచిగా ఉన్నారు. కానీ ఏంటంటే ఏది అడిగినా కూడా జేసీబీ లేదంటే అది అంటారు. కొంచెం మీరు అది ప్రొవైడ్ చేస్తే మాకు ఇబ్బంది ఉంటుంది. థ్యాంక్ యూ బాయ్ సార్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. నమస్తే. మండే వరకు మండే చేస్తాం. మండే చేస్తాం కదా మీరు కొంచెం దాంట్లో మళ్ళీ చెప్పాలన్నా అవసరం లేదా, మీరు ఫాలోఅప్ చేసి చేపిస్తారు. రైతులకి ఇచ్చా కదా, ఇంత పైసలు లెక్క వేసుకోవాలి. క్లియర్ తర్వాత మళ్ళీ ఫోటో మండే నేను మళ్ళీ ఫాలో